పిల్లలకు జలుబు చేసినా జ్వరం వచ్చినా సులువుగానే కనిపెట్టొచ్చు. కానీ కంటి సమస్యలు మాత్రం అంత తేలికగా గుర్తించలేం. ముఖ్యంగా లేజీ ఐ వంటి సమస్యల్ని పూర్తిగా ముదిరిపోయాకే గుర్తిస్తూ ఉంటారు. రెండు కళ్లల్లో ఒక దానిలో చూపు తక్కువగా ఉండటాన్ని లేజీ ఐ అని పిలుస్తారు. ఇలాంటి సందర్భాల్లో బాగున్న కంటి నుంచి అందే స్పష్టమైన దృశ్యాన్ని మన మెదడు పట్టించుకుంటుంది. లేజీ ఐ నుంచి వచ్చే అస్పష్టమైన దృశ్యాల్ని మెదడు కావాలనే విస్మరిస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయకపోతే లేజీ ఐలో చూపు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో లేజీ ఐ గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు అద్భుతమైన కెమెరా లాంటివి. మన కనుగుడ్లు రెండూ సమన్వయంతో పనిచేస్తూ రెండూ ఒకే దిశలో కదులుతూ ఒకే దృశ్యాన్ని రెండూ గ్రహించి మెదడుకు పంపిస్తాయి. అలా అందిన ఆ దృశ్యాలు రెండింటినీ సమన్వయం చేసుకొని మెదడు మనకు పొడవు వెడల్పు లోతులన్నీ తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. ఇది సాధారణంగా జరిగేదే. అయితే కొంతమందిలో, ముఖ్యంగా చిన్నారుల్లో రెండు కళ్ళు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయటంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఏదో ఒక కన్ను మాత్రమే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ ఉంటుంది. రెండో కన్ను కాస్తంత బద్ధకిస్తూ ఉంటుంది. దీంతో బద్ధకించే కన్ను నుంచి వచ్చే దృశ్యాలు మొదటి కన్నుతో పోలిస్తే అస్పష్టంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో స్పష్టంగా దృశ్యాలను అందించే మొదటి కన్నునే మన మెదడు ఎక్కువగా పట్టించుకుంటూ రెండో కన్నును అశ్రద్ధ చేస్తుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు లేజీ ఐగా పిలుస్తారు. కన్ను ఆరోగ్యం బాగుండి లోపాలు లేకుండా అయినా కానీ చూపు సరిగా లేకపోతే తక్కువ ఉంటే దాన్ని లేజీ అంటారు. మామూలుగా పిల్లల్లో పుట్టినప్పుడు చూపు కంప్లీట్ 100% ఉండదు, అది కొంతవరకే ఉంటుంది. సో పిల్లలు డెవలప్ అవుతుంటే చూపు పెరుగుతూ ఉంటుంది. సో 2 years వరకు 90% చూపు పెరుగుతుంది. మిగతా 10% పెరగడానికి 10 years ఏజ్ పడుతుంది. సో ఈ టైంను క్రిటికల్ పీరియడ్ అంటారు. ఈ క్రిటికల్ పీరియడ్లో కళ్ళల్లో ఏదైనా సమస్యలు వస్తే చూపు ఆ స్టేజ్లోనే ఆగిపోతుంది. సపోజ్ ఏదైనా సమస్య 2 yearsలో వచ్చింది అనుకోండి, ఇప్పుడు 90% వరకు ఉంటుంది చూపు, దాని తర్వాత పెరగదు. సో అలాంటప్పుడు ఈ లేజీ ఐ వస్తుంది. లేజీ ఐ రావడానికి ఒకటి రిఫ్రాక్టివ్ అంటారు, లేకుంటే దృష్టి లోపాలు. దృష్టి లోపాలు అంటే హర్ష దృష్టి, దీర్ఘ దృష్టి, లేకుంటే ఆస్టిగ్మాటిజం అని. ఈ లోపాలు ఉన్నప్పుడు కంటిలో వస్తువు యొక్క ప్రతిబింబము లేకుంటే ఇమేజ్ రెటినా మీద క్లియర్గా రాదు. సో క్లియర్గా రానప్పుడు ఆ కంట్లో నుంచి బ్రెయిన్కి పోయే సంకేతాలు సరిగా అందవు. అలా అందనప్పుడు ఆ డెవలప్మెంట్, విజన్ డెవలప్మెంట్ కంప్లీట్ కాదు. సో అలాంటప్పుడు అది అట్లనే ఉండి అది 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా పెరగదు, అట్లే ఉండిపోతుంది. సో దాన్నే లేజీ అంటారు. రెండో కారణము కామన్గా చూస్తుంటాం చిన్నపిల్లల్లో మెల్లకన్ను, ఒక కంట్లో మెల్లకన్ను ఉన్నప్పుడు ఒక కన్ను చూస్తుంటుంది, ఏదైనా చూస్తున్నప్పుడు ఇంకో కన్ను పక్కకు ఉంటుంది. సో పక్కకున్న కన్ను పని చేయదు, ఒక ఎట్లా ఉంటుంది అంతే. సో అలా చాలా రోజులు పని చేయకుండా ఉంటే క్రిటికల్ పీరియడ్లో ఆ కంట్లో చూపు కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంది. సో అంటే పనికి వచ్చే చూపు ఉండదు. సో దానికి ఇది ఒక కారణం. ఇంకో కారణము పుట్టిన పిల్లలకు క్యాటరాక్ట్ లాంటి శుక్లాలు, కంటి పొరలు ఇవన్నీ వస్తుంటాయి. అలాంటి వచ్చినప్పుడు చూపు సరిగా ఉండదు ఆ క్రిటికల్ పీరియడ్లో. అలాగే ఏమైనా నల్లగుడ్డు మీద తెల్ల పొర లాంటివి వస్తే ఆ పొరల వలన కూడా కంటి చూపు తక్కువ ఉంటుంది. ఏదైనా కంటి లోపల బ్లడ్ రావడము అలాంటి వచ్చినప్పుడు వస్తువు నుంచి రెటినా మీద పోవడానికి కంటిలోంచి వెళ్ళిపోతుంది లోపలికి. ఆ పోయేటప్పుడు ఉన్న దారిలో ఏదైనా అడ్డం ఏదొచ్చినా కూడా కంటి చూపు తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు అది అట్లే ఈ క్రిటికల్ పీరియడ్లో చాలాసేపు ఉంటే అట్లీస్ట్ ఒక 2-3 months ఉంటే అది లేజీ అయి వచ్చే అవకాశం ఉంది. ఒక కంటిలో దృష్టి దోషం ఉండి రెండో కన్ను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మెదడుకు వెళ్లే ఉద్దీపనలు సమాంతరంగా ఉండవు. దాంతో ఏ కన్ను నుంచైతే అస్పష్టమైన దృశ్యం అందుతుందో దాన్ని మెదడు స్వీకరించదు. ఫలితంగా ఆ కంటి నుంచి వచ్చే ఇంపల్సెస్ని మెదడు పట్టించుకోకపోవడంతో క్రమంగా ఆ కన్ను పనితీరు తగ్గిపోతుంది. ఇలా దీర్ఘకాలం కొనసాగితే ఆ కన్ను పూర్తిగా చూపును కోల్పోతుంది. కొన్ని సందర్భాల్లో మెల్లకన్నుగా కూడా మారిపోతుంది. లేజీ ఐతో బాధపడుతున్నప్పుడు పిల్లలు వస్తువులను సరిగా చూడలేరు. ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సరైన కళ్లద్దాలు ఉపయోగించటం, బలహీనమైన కన్నుకు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను చేయించటం ద్వారా లేజీ ఐ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా లేజీలో చూపు తక్కువ ఉంటుంది, కానీ చిన్నపిల్లల చూపు తక్కువ ఉందా లేదా కనుక్కున్నాం అనేది డాక్టర్ దగ్గరికి వస్తేనే ఈజీగా తెలిసిపోతుంది. కానీ సింపుల్ టెస్ట్ ఏమంటే చిన్నపిల్లలో
పేరెంట్స్ ఎవరైనా కానీ చిన్నపిల్లవాడు ఏదైనా వస్తువును చూస్తున్నప్పుడు ఒక కన్ను మూసి కొంచెంసేపు ఉంచాలి, ఒక 10 నిమిషాలు 10 సెకండ్లు అట్లా వచ్చినప్పుడు చిన్నపిల్లవాడు ఏం డిస్టర్బ్ కాకుండా ఏడవకుండా మామూలుగా ఉంటే హ్యాపీగా ఉంటే మనకి ఆ కంట్లో ఓపెన్ అయిన కంట్లో లేజీ లేదని అర్థం. ఒకవేళ కన్ను మూసినప్పుడు వెంటనే వాడు ఇబ్బందిగా ఫీల్ అయ్యి చిన్నపిల్లవాడు ఏడవడము లేకుంటే మనం మూసిన చేయిని లాక్కోవడము ఇట్లా చేసి అల్లరి చేస్తుంటే అంటే ఆ కంట్లో లేజీ ఉన్నట్టు అర్థం. అట్లా రైట్ లెఫ్ట్ రెండు చూసి దానివల్ల సింపుల్గా ఈ సింపుల్ టెస్ట్ ఇది అట్లా అనుమానం వస్తే వెంటనే డాక్టర్ చూపిస్తే డాక్టర్ చూసి లేజీ ఉందా లేదా తెలిసిపోతుంది. చాలామంది పిల్లలు 5 years 10 years 15 years ఉన్న వాళ్ళు కూడా ఈ అంబ్లియోపియా ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు ఒక కన్ను మూసుకొని చూస్తేనే అర్థమవుతుంది. లేకుంటే ఒక కన్ను చూపు తక్కువ ఉండి ఇంకో కన్ను బాగుంటే 2 కళ్ళు ఓపెన్ చేసినప్పుడు చూపు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని యూజువల్గా టీచర్లు స్కూల్లో ఒక కన్ను మూసి చూపిస్తుంటారు, ఇది టెస్ట్ చేస్తుంటారు. పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా టీవీ చూస్తున్నప్పుడు మిగతా పిల్లలతో కంపేర్ చేసి ఒక కన్ను మూసుకొని చూస్తే అది ఈజీగా తెలిసిపోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత తగినంత కాంతికి తప్పనిసరిగా ప్రభావితం కావాలి. చాలామంది పెద్దవాళ్లు పిల్లల్ని బయటకు తీసుకురావద్దంటూ తల్లిని బిడ్డను గదికే పరిమితం చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని రకాల ముదురు రంగులకు చిన్నారుల్ని దూరంగా ఉంచుతారు. తగినంత కాంతితో పాటు అన్ని రకాల రంగుల్ని బిడ్డ చూడగలగాలి. తగినంత వెలుతురు లేకపోయినా రంగుల్ని చూడలేకపోయినా శిశువు కళ్ళు సక్రమంగా ఎదగలేవు. పుట్టినప్పుడు ఉన్న దృష్టి సామర్థ్యం దగ్గరే ఆగిపోతుంది. దీన్ని స్టిమ్యులేషన్ డిప్రివేషన్ యాంబ్లియోపియాగా పిలుస్తారు. కొన్నిసార్లు ఒక కన్ను దృష్టి బాగా ఉండి రెండో కన్ను కాంతి రంగుల ద్వారా పూర్తిగా ప్రేరేపితం కాదు. ఇలాంటప్పుడు ఆ కన్ను లేజీ ఐగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే ప్రమాదమే అంటారు డాక్టర్లు. లేజీని అలానే వదిలేస్తే చూపు అంతటి తాగిపోతుంది, ఇంకా ఆ చూపు అంతకంటే పెరగదు. ఇంకా సో చూపు అంతకంటే పెరగనప్పుడు మెల్లకన్నా అట్లే కంప్లీట్గా ఉండిపోతుంది. మెల్లకన్నా నార్మల్ కాదు. ఇంకా చూపుని పెంచాలన్న ప్రయత్నం చేసినా కూడా అది కాదు. సో దానివల్ల వీలైనంత వరకు లేజీని అర్లీగా కనుక్కొని దాన్ని ఎక్కువ అయ్యేంత వరకు ఉండి దాని తర్వాత మెల్లకన్ను లాంటివి వస్తే అవి ఇంకా పెరగడము అలాంటివన్నీ కాకుండా చేసుకోవచ్చు. సో ఇన్వెస్టిగేషన్లో ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఏఆర్జీ కానీ ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. అవన్నీ దాంట్లో చూసి ఈ టైప్ లేజీ ఏ టైపు, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా, ట్రీట్మెంట్ అవసరం లేకపోతే ఏం చేయాలి, కొత్త ట్రీట్మెంట్లు ఏమైనా చేయాలి, దానివల్ల దాంట్లో తెలుసుకోవచ్చు. ట్రీట్మెంట్ లేజీ ఎందుకు వచ్చిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ లేజీ ఏదైనా ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దృష్టి లోపాలు ఉన్నప్పుడు లేజీ వచ్చింది కదా, సో దానికి సరిపోయిన అద్దాలు ఇస్తే యూజువల్గా లేజీ చాలా వరకు తగ్గిపోతుంది. అది ఎప్పుడు ఇస్తున్నాము ట్రీట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అంతా 8 సంవత్సరాలు లేకుంటే 10 సంవత్సరాల లోపలనే కావాలి. తర్వాత 90% పీపుల్కి సరిగా పనిచేయడం లేదు. సో ఆ ట్రీట్మెంట్ సరిగా ఇవ్వగలిగితే మనం ఆ టైంలో కరెక్ట్ కనుక్కొని దాని ట్రీట్మెంట్ చాలా ఈజీ. అలాగే మెల్లకన్ను ఉందనుకోండి, మెల్లకన్ను వల్ల లేజీ వస్తే మెల్లకన్నుకు ట్రీట్మెంట్ చేస్తే 2 స్ట్రైట్ అయితే ఆ కన్ను కూడా చూడడం మొదలుపెడుతుంది. చూడడం మొదలుపెట్టిన తర్వాత దాంట్లో రెటీనా స్టిమ్యులేట్ అయిపోయి చూపు పెరిగే అవకాశం ఉంది. లేజీ అయ్యి క్యాట్రాక్ట్ వల్ల వచ్చింది చిన్నపిల్లలకు. సో క్యాట్రాక్ట్ తీసేస్తే ఆ అడ్డం పోతుంది, చిన్నపిల్లవాడు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి లిడ్ స్వెల్లింగ్ అలా వచ్చి టోసిస్ అంటారు దాన్ని, వచ్చినప్పుడు దానికి ఎందుకు వచ్చింది కనుక్కొని దాంతో సర్జరీ చేయడం అలాంటివి చేస్తే కూడా చూపు పెరిగే అవకాశం ఉంటుంది. లేజీ అయ్యికి ఆపరేషన్లు అంటూ దీనికి స్పెసిఫిక్గా దీనికోసం అంటూ ఏమీ లేదు. స్క్వింట్ వల్ల వచ్చింది అనుకోండి, మెల్లకన్ను వల్ల, సో మెల్లకన్నుకు ఆపరేషన్ చేస్తే ఆ లేజీ కూడా వస్తుంది. అంతేగాని దీనికోసమని సర్జరీ అంటూ ఏమీ లేదు. లేజీ ప్రివెంట్ చేయాలంటే మామూలుగా కామన్గా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే ఒరిజినల్గా స్టార్ట్ చేయొచ్చు దీన్ని రాకుండా చేయడానికి. ఒకవేళ వస్తే దానికి వెంటనే చికిత్స చేయడానికి అవసరం ఉన్నప్పుడు చేయడానికి చేసుకోవచ్చు. ఇంట్లోనే పరీక్ష చేసి వాడికి ఒక కన్ను మూసి చూపు ఎంత ఉంది, అదే వేరే కన్నుతో ఈక్వల్గా ఉందా లేదా, లేకుంటే ఎందుకు అలా వచ్చింది, అలాంటి దానికోసమని డాక్టర్ చూపిస్తే అది సరిపోతుంది. అలాగే లేజీని అలా వదిలేస్తే అది పర్మనెంట్గా బ్లైండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావు లేజీ కాదు. సో అద్దాలు పెట్టిన తర్వాత కూడా, లేకుంటే శుక్లం వచ్చిన చిన్నపిల్లలకు అది ఆపరేషన్ చేసి అద్దాలు పెట్టిన తర్వాత కూడా, మెల్లకన్ను అవసరం ఉంటే సర్జరీ చేసిన తర్వాత కూడా చూపు ఇంకా అట్లే ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఏమైనా చేయాలనుకున్నప్పుడు. సో బేసిక్గా ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఏమంటే లేజీలో చూపు తక్కువ ఉంది, నార్మల్ ఐలో బాగుంది. సో లేజీ కన్ను బాగుంది అయినా చూడలేదు, నార్మల్ ఐ బాగా చూస్తుంది. అందుకని నార్మల్ ఐ చూసేదాన్ని చూడకుండా చేసి సరిగా చూపు లేని దాన్ని చూసేటట్టు చేస్తే దీంట్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. పిల్లల్లో ఏ కొంచెం చూపు తగ్గిందని అనుమానం వచ్చినా వెంటనే కంటి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. అందుకు కారణాన్ని కనిపెట్టి కళ్ళజోడు లేదా శస్త్రచికిత్స ద్వారా సమస్యను ప్రారంభంలోనే సరిదిద్దగలిగితే లేజీ ఐ సమస్యకు దారి తీయకుండా నియంత్రించవచ్చు.
అయితే ఇదంతా 6 నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లల వరకే సాధ్యపడుతుంది. లేజీ ఐ సమస్య నుంచి కంటిని రక్షించటం కోసం లోపం లేని కంటిని మూసి ఉంచి లోపం ఉన్న కంటితోనే చూసేలా పిల్లలను ప్రోత్సహించాలి. దీన్నే ప్యాచింగ్ అంటారు. ఇలా చేయటం వల్ల మెదడుకు లోపం ఏర్పడిన కన్నుకు మధ్య అనుసంధానం ఏర్పడి చూపు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకు కంటి సమస్య ఉన్నట్లు మొదటగా గుర్తించగలిగే అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుంది. చదవటం, రాయటం, బోర్డుపై ఉన్న అంశాల్ని నోట్ చేసుకోవటంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు తెలియచేయాలి. తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే లేజీ ఐకి చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు.